ప్రైవేట్ ట్రావెల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు బస్సు ఓనర్లు. ప్రభుత్వం చెప్తున్నది ఒకటే, రాబోయే కాలంలో స్లీపర్ బస్సులను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుందని మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అయితే బస్సు ఓనర్లు చెప్తున్నారు, మేము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కాకపోతే మాకు ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే మేము అవి పాటిస్తాం, ముఖ్యంగా మాకు కాస్త సమయం ఇవ్వాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వారు చెప్తున్నది ఒకటే, మ్యానుఫ్యాక్చరింగ్ బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ప్రభుత్వ పరంగా కూడా చక్కదిద్దితే ఈ ప్రమాదాలను అరికట్టవచ్చు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అనంతపురంలో బస్సు ఓనర్లు ఉన్నారు. వారు ఏం మాట్లాడతారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న హై టాపిక్ వచ్చేసి బస్సులు ప్రమాదాలు. ముఖ్యంగా బస్సు ఓనర్లు చెప్తున్నది ఒక వెర్షన్ అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు చెప్తున్నట్టు ఒక వెర్షన్. మరి ఇప్పుడు మనం అనంతపురంలో ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులో ఉన్నాం. ఇక్కడ ఎటువంటి మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇటువంటి అంశంపై మనతో మాట్లాడడానికి బస్సు ఓనర్ ఉన్నారు. సరే, ఏంటి ఇప్పుడు బస్సు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, మీ పెద్ద సూచిస్తున్నట్టు అధికారులు సూచిస్తున్నటువంటి అంశాలను మీరు ఫాలో అవుతున్నారు? సార్, మేము అధికారులు చెప్పినట్టు ప్రతి ఒక్కటి మేము ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఫాలో అయినాము కూడా. మాకు ఏమి అంటే కొద్దిగా మాకు వ్యవధి ఇచ్చారనుకొని వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి ఎమర్జెన్సీ ఫైర్ ఎక్స్టెండర్ పెట్టమని చెప్పేసినారు. మనకు ఫైర్ ఎక్స్టెండర్ ఒకటి పెట్టించాము. అండ్ దెన్ FDS సిస్టమ్ అని చెప్పేసి మనకు ఇంజన్ ఏదైనా ఉండే కానీ సరే, అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఫైర్ జరిగినా కానీ సరే, ఆటోమేటిక్గా మనం ఏమి చేయకపోయినా కానీ ఆటోమేటిక్గా ఇది దీంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయి అగ్నిని ఆపే సిస్టమ్ ఇది ఒకటి పరికరం ఒకటి ఇన్స్టాల్ చేయించాము. అండ్ దెన్ దానికి సంబంధించిన సిస్టమ్ మొత్తం అంతా ఇటు సైడ్ మనం ఇన్స్టాల్ చేయడం జరిగినది. ఇదే కాకుండా ప్రతి ఒక్క సీటు దగ్గర కూడా మనము ప్యానిక్ బటన్ ఇవ్వడం జరిగినది. వాళ్ళకి ఏమైనా ఉన్నది ఈ సిస్టమ్ వచ్చేసి మనము ఏదైనా ఒక టెంపరేచర్ ఏదైనా పెరిగినది, ఒక ఫ్లేమ్ ఏమైనా వచ్చినది అంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయి దీని నుంచి కూడా మనకు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయి దాన్ని ఆర్పడానికి ఈ సిస్టమ్ అంతా ఇన్స్టాల్ చేయడం జరిగినది. అదేవిధంగా మనకు ఇది వచ్చేసి 13.5 ఈచర్ కంపెనీ 13.5 మీటర్స్ బస్. దీంట్లో కూడా వేరియేషన్ వచ్చేసి 12 మీటర్, 11 మీటర్ అండ్ 13.5 మీటర్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ప్రకారం CRIT నామ్స్ ప్రకారం 13.5లో 5 ఎగ్జిట్స్ ఉండాలని చెప్పేసి అన్నారు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. దట్ ఈస్ అవి ఎటువంటిదైనా కానీ కావచ్చు. ఇప్పుడు ఈ ఫంక్షనింగ్ ఇదంతా మొత్తం అంతా మీరు ఇంజన్లో ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది? ఇప్పుడు అలారం సిస్టమ్తో పనిచేస్తుంది, ఇది సిగ్నల్స్ ఎలా ఉంది సార్? ఇది మనకు ఈ ఫైర్ ఎక్స్టెన్షన్ జరగడం వల్ల, ఏదైనా ఫ్లేమ్ జరగడం వల్ల ఒక ఓన్లీ దీన్ని ఆర్పడమే కాకుండా ఈ ఇండికేషన్ ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా ఇండికేషన్ అనేది వెళ్తుంది. సౌండ్ సిస్టమ్ మాత్రం కూడా వస్తుంది అనమాట. అందరికీ ప్యానిక్ బటన్స్ వచ్చేసి లైట్ కూడా నైట్ ఏమైనా జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతాయి. దానికి ఒక రెడ్ లైట్ సిగ్నల్ చూపిస్తుంది, దాంతోపాటు ఈ సౌండ్ కూడా వస్తుంది. సో ఆ సౌండ్ వచ్చిన తర్వాత మనం కూడా వెళ్ళి, కొంతమంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్యాసింజర్ వాళ్ళు ఎప్పుడెప్పుడు దిగుదామనే సిచ్యువేషన్లో ఉంటారు తప్ప ఇంకొకరి కాపాడదామనే సిచ్యువేషన్లో ఉంటారు. దానికోసం అని చెప్పేసి ఆటోమేటిక్గానే మనం వచ్చేసి ఈ సిస్టమ్ ఇవ్వడం కూడా జరిగినది అనమాట. మనం ఒకవేళ ఎవరైనా కానీ సరే ఏమి జరిగినా కానీ సరే, అతను ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసినా కానీ సరే, అందరినీ ఒక బటన్స్ ఉన్నాయి, ఆ బటన్స్ క్లిక్ చేసినా కానీ సరే ప్రతి అందరి ప్యాసింజర్లకు కూడా ప్యానిక్ సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ వచ్చినప్పుడల్లా ఏమి జరిగిందని చెప్పేసి వాళ్ళు నిద్ర నుంచి మేలుకొని జరగడము, వాళ్ళు ఏమైనా వాళ్ళు అలర్ట్ అవ్వడం కానీ సరే, లేదంటే దాన్ని ఏమన్నా జాగ్రత్త పడడం కానీ జరుగుతుంది సార్. మనకు మీరు బస్సు ఓనర్లుగా చాలామంది చెప్తున్నారు, మేము సురక్షితంగా ఎవరైతే ప్రయాణికుని చేర్చాలనే ఉద్దేశంతోనే ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వానికి మీకు ఎక్కడ గ్యాప్ వస్తుంది? మీరు ఇప్పుడు బస్సుల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి అనేక అంశాల గురించి ఏం చెప్తారు సార్? మా తరపు నుంచి కూడా ప్రతి ఒక్క ప్రికాషన్స్ గవర్నమెంట్ ఏమి చెప్పిందో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అట్ ద సేమ్ టైం మా వల్లనే కాకుండా ఏమంటే కానీ ఈ కంపెనీ ద్వారా నుంచి కూడా కొన్ని డిఫాల్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అది కూడా ఇంతకుముందు బేస్ 3 కానీ బేస్ 4లో కానీ ఇటువంటి ప్రమాదాలను యాపొద్దు కానీ జరిగిండొచ్చు, ఏమైనా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఇది మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యం కాకపోయినా కానీ సరే, హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కానీ, తర్వాత ఈ సైలెన్సర్ ఉన్నది, ఆ సైలెన్సర్కి మనకి ఇది డీజిల్ ట్యాంక్కి చాలా గ్యాప్ అనేది. ఇంతకుముందు అయితే కన్నా సైలెన్సర్ వచ్చేసి 4 అడుగులు దూరంలో ఉండదు డీజిల్ ట్యాంక్కి. ఇప్పుడు వచ్చేసి మనకు కనీసం 1 అడుగు కూడా దూరం లేకపోయినట్లు మనకి యాడ్బ్లూ ఆయిల్ యూరియా అనేది దాన్ని పెట్టారు. ఆ హీట్ సైలెన్సర్ పక్కనే ఆనుకొని యాడ్బ్లూ ట్యాంక్, దానివల్ల హీట్ వల్ల దానికి వస్తుంది. తర్వాత ఇంకా బేస్ 4లో అయితే ఇట్లాంటి అంశాలు అయితే ఏమి జరగలేదు, ఎప్పుడే కానీ సరే ఏమీ జరగలేదు అనమాట. ఇప్పుడు మనం చూసాం
ఇప్పుడు మన సార్ వాళ్ళు నేను చెప్పినట్టు అదే మన సిఆర్ఐటి నామ్స్ ప్రకారం మనకు 5 హ్యాచెస్ అదే 5 ఎడ్జెస్ ఉండాలని చెప్పేసి ఇట్లాంటి హ్యాచెస్ 3 హ్యాచెస్ ఉండాలని చెప్పేసి ఇది ఒకటి ఉన్నది. అక్కడ 2 ఇక్కడ వెనకాల పక్క 2 ఉన్నాయి, ముందర పక్కన 2 ఉన్నాయి. అందరి ఇది ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నమాట. ఫుల్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం మొత్తం అంతా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము ఎవరైనా కానీ సరే ప్యాసింజర్ నాకు చెప్పినట్లుగా మనం ఏమన్నా కానీ సరే ఏమన్నా ప్యానిక్ అయ్యి ఎవరైనా దిగే సిచ్యువేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా లైట్స్ నేను చెప్పినట్లు ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతున్నాయి, సౌండ్ వస్తున్నాయి. అటు వల్ల ఇట్లా జరగడం ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రతి పక్కనున్న ప్యాసింజర్ ఇంకొక ప్యాసింజర్ లేపాల్సిన అవసరం కూడా లేకుండా వాళ్ళు రష్గా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ప్యాసింజర్ అనే వాళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళు సురక్షితంగా ఏమైనా బయటపడడానికి అవకాశాలు చాలా ఉన్నాయి సార్. బస్సులో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి అలర్ట్ అవ్వడానికి ఇది మంచి అవకాశం. అవును సార్, ఇది మాత్రం అంటే మనం ఇక్కడ వెనకాల జరిగినా కానీ సరే ముందర జరిగినా కానీ సరే ముందర పోయి ముందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేసినా కానీ సరే ఇక్కడ బటన్స్ ఉన్నాయి సార్, మనకు SOS బటన్స్ అంటారు, ఈ ప్యానిక్ బటన్స్. ఇక్కడ ప్రెస్ చేసినా కానీ టోటల్ మొత్తం అంతా మనకు అందరికీ ఒకేసారి అలర్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంత సరే ఇతనికి ఇక్కడున్న సీట్ అతనికి ఏమైనా కనిపించింది అనుకోండి, ఇక్కడ ఈ 2 వాళ్ళకు మాత్రమే చెప్పగలుగుతాడు. అదే ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ముందర వాళ్ళకి కూడా అట్ టైం ఒకేసారి చెప్పడం వల్ల అంతమందికి ఒకేసారి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అన్నమాట. డ్రైవర్ కూడా సార్, డ్రైవర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో డ్రైవర్ దగ్గర మొత్తం సిస్టమ్ మొత్తం అంతా ఇందాక మనం చూసాము. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ సిస్టమ్ అనుకోండి, మొత్తం అంతా అలారం సిస్టమ్ అంతా ఆఫ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు టైం సేవ్ అవుతుంది. అంటే ఒక్కొక్కరిని లేపి రావడం వల్ల లేపాలనేది అది లేకుండా అట్ ద సేమ్ అందరినీ అలర్ట్ చేయడానికి ఇది ఒక మంచి పరికరం. హ్యాచెస్ కూడా మస్ట్గా పెట్టాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు, దాన్ని ఫాలో అవుతున్నారు సార్? ఖచ్చితంగా మేము ఫాలో అవుతున్నాం సార్. మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా 13.5లో 3 హ్యాచెస్ ఉండాలని చెప్పేస్తున్నారు. ఈ 3 హ్యాచెస్ ఏమంటే ఏమన్నా ఇన్ కేస్ ఏమైనా బండి ఏమైనా అప్ సైడ్ అయినప్పుడు కానీ కింద పడినప్పుడు కానీ ఈజీగా వాళ్ళు బయటికి రావడానికి కోసం అని చెప్పేసి ఇది ఒక హ్యాచ్ సార్. ఇది మూడిట్లో ఇది ఒకటి ఉన్నదన్నమాట. ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది ఒకటి ఓపెన్ చేసి తీసాం సార్, తీసేస్తే మొత్తం అంతా ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఓపెన్ అయిపోయినప్పుడు ఈ ప్యాసింజర్స్ ఈజీగా బయటకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇది బండి నిలబడినప్పుడు కాదు, ఎక్కడైనా అప్ సైడ్ ఇట్లా కింద పడినప్పుడు అప్ సైడ్ అయినప్పుడు సో దీంట్లో నుంచి బయటకు రావడానికి ప్యాసింజర్కి ఈజీగా మనకు ఉంటుంది సార్. మనకు ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు కాకుండా బస్సు ఇట్లా బోల్తా పడినప్పుడు ఇది మనకి చాలా ఉపయోగం సార్. బస్సు ఎప్పుడైనా కానీ బోల్టా పడినప్పుడైనా కానీ సరే, లేదంటే ఎప్పుడైనా ప్రమాదవశాతం నీళ్ళలో పడినప్పుడైనా కానీ ఇవి తొందరగా ఓపెన్ చేసుకొని బయటకు వచ్చే అవకాశాలు బాగుంటాయి సార్. మనకు బస్సు ఓనర్లు కూడా చెప్తున్నది ఒకటే, మా వైపుగా ఏవైనా ఉంటే కనుక మేము ఖచ్చితంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కూడా, ఎందుకంటే ఆ ప్రభుత్వము అధికారులు అవి చూస్తే మాత్రం ఈ ప్రమాదాలను ఖచ్చితంగా మనం నివారించవచ్చు అని చెప్తున్నారు. మరి ఇక్కడ బస్సుకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఏంటి ప్రధానమైన మీకు మైనస్ ఏంటి? మాకు మైనస్ ఏమంటే BS6 వచ్చినాక మీరే చూడండి, డీజిల్ ట్యాంక్ ఇక్కడే ఉంది, యాడ్బుల్కి ఇదే ఉంది, సైలెన్సరు ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏమాత్రం ఇదేనా? ఇది యాడ్బ్లూ ఒక రకంగా యూరియాది అక్కడి నుంచి అయినాక ఫైర్ అయింది. మీకు 2 విజువల్స్ వచ్చాయి. ఇంతకుముందు రన్నింగ్లో కూడా కనబడదు డ్రైవర్కి, కింద పక్క ఉంటుంది, దీని నుంచి అవుతున్నాయి. ఎందుకు ఇంతకాలం స్లీపర్లోనే అన్నీ ఉన్నాయి? ఇంతకుముందు BS6 రాకముందు ఎక్కడే కానీ ఫైర్ యాక్సిడెంట్ లేవు మాకు తెలిసినాక. ఎందుకు ఇప్పుడు అవుతున్నాయి? కాబట్టి దీని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది. రెండోది డీజిల్ ట్యాంక్ ఇవి ఎంత లైట్గా ఉండాలని ఫైబర్తో చేశారు. ఏమాత్రం తగిలినా ఏమాత్రం ఇదైనా డీజిల్ కారుతుంది. డీజిల్ కారిన వెంటనే ఫైర్ ఏదైనప్పుడు ఇమీడియట్గా అంటుకునే దానికి ఛాన్సెస్ ఉంది. సో ఒక ఓనర్లది ఫాల్ట్ అనేది మాత్రం ఇది లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ బాడీ బిల్డింగ్లో కూడా ఫాల్ట్ లేదు. మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా బాడీ బిల్డింగ్ చేయించాక మేము సిద్ధం. ప్రతిదానికి ఏమంటే కొంచెం టైం ఇచ్చి ఫలాంది ఇట్లా చేయండి అట్లా చేయండి రెక్టిఫికేషన్. ఎందుకంటే ఏమి జరిగినా ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది, అది మాకు తెలుసు. మా బస్సులో ఏమైనా అయినాయంటే మాకు జీవితాంతం మాకు కూడా మచ్చ ఉంటుంది, మాకు కూడా దిగులు ఉంటుంది రాత్రి పగలు. ఇవన్నీ కొంచెం చేంజెస్ కావాలి. ఇవి చేంజెస్ కావాలంటే మ్యానుఫ్యాక్చరర్ ఓనర్ చెప్తే వినడం లేదు. కాబట్టి ప్రభుత్వమే దీని మీద చర్యలు తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దానికి ఉంది. ఇంతకుముందు చూడండి, సైలెన్సర్కి డీజిల్ ట్యాంక్కి దాదాపుగా 4 అడుగులు వ్యత్యాసం ఉంది. కాబట్టి ఫైర్ ఎప్పుడైనా సైలెన్సర్ హీట్ వస్తుంది, ఫైర్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు అన్నీ పక్కన ఉండి ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మ్యానుఫ్యాక్చరర్లతో ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుందని మా విన్నపం. సార్, ఒక్క విషయం రాష్ట్ర ఇప్పుడున్న మనం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రమాదాలు 10ల సంఖ్యలో చనిపోయినటువంటి పరిస్థితి, ఒకవైపు ప్రభుత్వము అలాగే బస్సు ఓనర్లు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఖచ్చితంగా ఆ రకంగా ఏదైతే ఉందో మీరైతే చెప్తున్నది ఒకటి, ప్రయాణికుడిని గమ్యం చేర్చడానికి మా తపన ప్రశాంతంగా ఏదైతే ఉందో సేఫ్టీగా చేర్చాలని ఆ రకంగా మీరు ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్లేందుకు సిద్ధమేనా?
ఎప్పటికీ సిద్ధం. ప్రభుత్వం ఏమి చెప్పితే దాన్ని వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇది పలాంది చేయండి అంటే ఆ విధంగా చేసాం. మీరు చూసారు బాడీ బిల్డింగ్లో చేంజెస్, మార్పులు అన్నీ ఈ విధంగా జరిగేదానికి మాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మాకు మనుషుల ప్రాణాలు కూడా మాకు చాలా ముఖ్యం. మాకు కూడా చాలా పెద్ద రిమార్క్ వస్తుంది కదా, ఫలానా వాళ్ళ బస్సు ఇట్లా అంటుకుంది, ఫలానా బస్సు ఇట్లా చనిపోయారు, ఫలానా వాళ్ళు ఇట్లా అన్నప్పుడు ఇండియన్ల సర్వీస్లో మాకు ఎప్పుడు లేదు. మేము 1945 నుంచి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి మా ఫాదర్ ఉన్నారు. దాన్ని లెగసీని అట్లా కంటిన్యూ చేస్తున్నాం మేము ఈ రోజుకి. మణిరత్నం మోటార్స్ అనంతపురం ఏమి ఆ లెగసీని ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తాం. ఎవరు కానీ ఇంతవరకు ఒక చావు కానీ ఇది కానీ ఇంతవరకు ఎవరైనా ఒకరిని చూపిమని చెప్పండి, మీ బండిలో ఇట్లా యాక్సిడెంట్ ఇట్లా చనిపోయినారని కానీ ఇంకా లేదు. కాబట్టి ఓనర్ అనేవాడు ఎప్పటికీ బస్సు మీద ఖయాలు ఉంటుంది. అంత నెగ్లిజెంట్గా ఇడిచిపెట్టి బస్సు రోడ్లోకి పంపించే పరిస్థితి లేదు. సో సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ దీన్ని ఎట్లా చేస్తే రెక్టిఫై చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం గమనించాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఈ బస్సుల ఓనర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏం చెప్తారు వాళ్ళు ముఖ్యంగా? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ట్యాక్సెస్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చాలా తగ్గించినటువంటి పరిస్థితి. మరి వారి మాటల్లో ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, దీని పరంగా మీకు ఏమైనా మేలు జరిగే అవకాశం ఉంటుందా? రిజిస్ట్రేషన్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? ప్రతి ఒక్క రాష్ట్రంలో ట్యాక్సులు తక్కువే, కానీ ఇక్కడ మన ఏపీ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలు చూసుకుంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఈ తగ్గిస్తే కనుక ఎవరు అక్కడ పోయే వాళ్ళు లేరు. కానీ అక్కడ వచ్చేసి సీటుకు వచ్చేసి 600, 500 ఉంటుంది. ఈడ 3000 చిల్లర 4000 రూపాయలు వరకు ఉంది మన ఏపీది. అది తగ్గిస్తే ఎవరు అక్కడ వెళ్ళరు. అది తగ్గిస్తే కొంచెం మేలు పడతారు ఓనర్లు. లేకుంటే కనుక చాలా నష్టాలలోనే ఉన్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, మీ వైపుగా ఏదైనా ప్రభుత్వం సూచిస్తే ప్రభుత్వంతో కలిసి నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నామండి, ప్రభుత్వంతో కలిసి సిద్ధంగా ఉన్నాం. కానీ వీళ్ళు బండ్లు సీజ్ చేస్తారు కదా, ఉదయం టికెట్లు బుక్ చేసి ఉంటాము, సాయంత్రం వచ్చి నీ బండి సీజ్ చేస్తున్నాము అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది తప్పది. ఇప్పుడు చెప్పాలా, టైం ఇవ్వాలా, టైం ఇచ్చి మీరు ఇది చేసుకొని రండి, లేదంటే బండి రేపు సీజ్ చేస్తాను అంటే కనుక అది బాగుంటుంది. కానీ వచ్చేది ఉదయం టికెట్ బుక్ చేసుకునే వాడు ఎక్కడ పోతాడు? ఆ టికెట్ బుక్ చేసిన వాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఎక్కడ వెళ్ళారు కదా. ప్రజలకు ఇబ్బంది పెట్టినట్టే వీళ్ళు, బస్సులలో కాదు ప్రజలకు ఇబ్బంది పెట్టినట్టే ఇది. అది సార్ ఇది మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో చర్చ, ఈ ప్రైవేట్ బస్సులో చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది, మరి బస్సు ఓనర్లు కూడా మేము ఎందుకంటే ప్రాణాలు ఏదైతే ఉందో ప్రజల ప్రాణాలు పోయే విధంగా మేము వ్యవహరించే చిన్న గీత పైన కూడా మేమందరూ కూడా చాలా మదన పడతాం. కాకపోతే ప్రభుత్వం సూచించేటువంటి అంశాలను ఖచ్చితంగా పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే కాస్త సమయం ఇచ్చి మమ్మల్ని ఆ రకంగా పాటించమంటే మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ముఖ్యంగా వారు చెప్తున్నది ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. ఇప్పుడు కంపెనీలోనే చాలా ఫాల్ట్, ఏదైతే బస్సుల్లో అసలు సైలెన్సర్ కావచ్చు, లేదంటే డీజిల్ ట్యాంక్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఒకే చోట ఉండడం వల్ల కూడా ఏదైనా చిన్నపాటు జరిగినా కూడా అది ఫైర్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ఇవన్నిటిని కూడా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ని కూడా ప్రభుత్వం ప్రభుత్వం మాట్లాడితే, ఎందుకంటే మేనేజ్మెంట్ తయారు చేసే వ్యక్తులు మా మాట వినరు కాబట్టి ప్రభుత్వమే దీనిపైన స్పందించాలి. ముఖ్యంగా ఏదైతే ఉందో గతంలో డీజిల్ ట్యాంకు ఐరన్ ప్లేట్స్తో ఉండేది, ఇప్పుడు ఫైబర్తో వస్తుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఏదైనా చిన్న రాయి తగిలినా కూడా ఇటువంటి లీక్ అవ్వడము, అప్పుడే ఇంజన్ దగ్గర ఆల్మోస్ట్ అక్కడ ఫుల్ హీట్ మీద ఉంటుంది. కాబట్టి ఇది ఫైర్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏది ఏమైనా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాకు సూచించినట్టు మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా బస్సు ఓనర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ప్రభుత్వంతో కలిసి నడుస్తాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు కూడా అని చెప్పేసి బస్సు ఓనర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం జిల్లా.